ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి పేర్లు, అవి లేకపోతే అవ్వదు ఇండియాలో. హే గాయస్, ఈరోజు మనం విశాఖపట్నంలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ని కవర్ చేయబోతున్నాం. వెళ్ళే దారిలో ఒక టూరిస్ట్ ప్లేస్ని కూడా కవర్ చేసి వెళ్ళబోతున్నాం. ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే యూజ్ చేసి ఈ ట్రిప్ కంప్లీట్ చేయబోతున్నా. లెట్స్ స్టార్ట్. యారాడ బీచ్ విశాఖపట్నంలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్. చుట్టూ పెద్ద పెద్ద మౌంటైన్స్, ఒకవైపు సముద్రం, మధ్యలో వ్యవసాయంతో నింపేసిన ఒక చిన్న విలేజ్. మన బస్సు అయితే వచ్చేసింది, ఇక జర్నీ మొదలు పెడదాం. ఆన్ ద వే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, బట్ నాకు సీట్ దొరకకపోవడం వల్ల క్యాప్చర్ చేయలేకపోయాను. మనమైతే మన స్టాప్ దగ్గర దిగిపోయాం. ఇక్కడైతే 2 దారులు ఉన్నాయి, బట్ గ్రీన్ బోర్డ్స్ మనల్ని డైరెక్ట్ చేస్తాయి, సో నో ప్రాబ్లం. నేనైతే స్టాప్ దగ్గర నుండి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడైతే చాలా సైలెంట్గా ఉంది రోడ్ అంతా. ఒకవైపు ట్రాఫిక్ సౌండ్ లేదు, మనుషులు గోళ లేదు, అండ్ రోడ్స్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇండియన్ నేవీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి రెసిడెంట్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన పార్క్స్, చిన్న చిన్న మార్కెట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్పోర్ట్స్ క్లబ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం నేవీ క్వార్టర్స్ అని చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. చాలా సైలెంట్గా కూడా ఉంది, వెహికల్స్ కానీ ఇంకా ఏమీ లేవు. ఇంకా వెళ్ళాక బయట వాళ్ళు ఎవరికి లేదు. ఇక్కడ ఒక డాల్ఫిన్ నోస్ ప్లేస్ ఉంది, మనలాంటి వాళ్ళకి ఎలా ఉంది కాబట్టి మనం వచ్చాం, లేకపోతే మనకు కూడా ఎలా ఉండదు. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ట్రావెల్ చేయాల్సినవి, బట్ మనకి ఎలా లేదు. ఓన్లీ ఒక ప్లేసే మనకి ఎలా ఇచ్చారు. ఇంకా మనం కనుక ప్రైవేట్ వెహికల్స్లో వస్తే కనుక ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఉండాలన్నమాట. ఉంటేనే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. నార్మల్గా బై వాక్ వస్తే ఏం ప్రాబ్లం లేదు. కనుక వెహికల్స్ మీద వస్తే ఎనీ ఆధార్ ఐడి ఏదైనా ఉండాలి. ఇంకా మన వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకుంటారు. ఇక్కడతో నేవీ క్వార్టర్స్ ఎండ్ అవుతున్నాయి, అండ్ ఇక్కడే చెక్ పోస్ట్ ఉంది. నేనైతే చెక్ పోస్ట్ దాటేశాను. ఇక్కడ నుండి రోడ్ చూడండి ఎంత సస్పీషియస్గా ఉందో. జస్ట్ 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. సో గాయస్, ఫైనల్గా మన డెస్టినేషన్ని రీచ్ అయిపోయాను. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, పర్ హెడ్ 10 రూపీస్ ఉంటుంది, అండ్ చిన్నపిల్లలకి అయితే జస్ట్ 3 రూపీస్ మాత్రమే. మన దగ్గర కెమెరా ఉంటే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అండ్ ఎవరైనా ఫారినర్స్ ఉంటే వాళ్ళకి మాత్రం 25 రూపీసే. ఇక్కడ స్ట్రైట్గా రోడ్డు ఉంది, బట్ రైట్లో చిన్న ఫుట్ వే కనిపిస్తుంది, మనం రైట్కి వెళ్ళాలి. మొత్తానికి మనమైతే లైట్ హౌస్ని రీచ్ అయిపోయాము. మౌంటైన్ డాల్ఫిన్ నోస్లా ఉంటుందంట, అందుకే ఈ నేమ్ వచ్చింది. ఈ మౌంటైన్ మొత్తంగా సీ లెవెల్కి 174 మీటర్స్ ఎత్తులో ఉంటుంది, అండ్ టోటల్ లైట్ హౌస్ మొత్తానికి పోతే 358 మీటర్స్ వస్తుంది. ఇండిపెండెన్స్ ముందు ఈ ప్లేస్ బ్రిటిషర్స్ వాళ్ళ ఆర్మీ మిలిటరీ క్యాంప్స్గా యూజ్ చేసేవారు. ప్రజెంట్ అయితే ఈ ప్లేస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైట్ హౌస్ టూరిజంగా అనౌన్స్ చేసింది. ఇక్కడ మనం ఎంట్రీ అవ్వగానే ఈ లైట్ హౌస్ హిస్టరీ మొత్తం వాల్స్ మీద ఉంటుంది. స్మాల్ ఇన్ఫర్మేషన్ కొంచెం వినేయండి. ఈ ప్లేస్ వచ్చేసి సిటీ సెంటర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ 2 బస్సెస్ మారాల్సి ఉంటుంది అంతే. మధ్యలో సింధి అనే జంక్షన్లో దిగాలి, అక్కడ నుండి యారాడ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. చూడడానికి నార్మల్ బస్సెస్ కంటే చిన్నగా ఉంటాయి. ఈ బస్సు వచ్చేసి ఓన్లీ 2 స్టాప్సే ఉంటాయి. ఫస్ట్ స్టాపే ఈ డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్. నార్మల్గా మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే మ్యాక్సిమం లంచ్ తర్వాతే ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే ఈ ప్లేస్ ఈవినింగ్ 3 నుండి 5 వరకు మాత్రమే అలా ఉంటుంది. కంప్లీట్ హాల్ఫ్ ఆఫ్ ది డే ఈ 2 ప్లేసెస్ని కవర్ చేయడానికే అయిపోతుంది. పైనుండి వ్యూస్ చూడండి, మామూలుగా లేవు. ఒకవైపు మొత్తం నుండి ఆర్కే బీచ్, విశాఖపట్నం పోర్ట్,
అండ్ కైలాసగిరి కొండ కూడా కనిపిస్తుంది. మరోవైపు యారాడ బీచ్ అండ్ గంగవరం పోర్ట్ అవి కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ వింటర్ సీజన్ కదా, స్నో వల్ల కొంచెం వ్యూస్ క్లియర్గా లేవు. ఈరోజు December 4 అంటే తెలిసిందేగా, నేవీ డే. ఆర్కే బీచ్లో అయితే ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ ఒడిస్సాలో చేస్తున్నారు, అందుకే ఆర్కే బీచ్ సైలెంట్గా ఉంది. వింటర్ సీజన్ వల్ల వేగంగా చీకటి పడుతుందని నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామని బయలుదేరిపోయాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం ఆంధ్రాలో లైట్ హౌసెస్ ఎన్ని ఉన్నాయని ఇక్కడ బోర్డులో పెట్టున్నారు. మొత్తానికి యారాడ బీచ్ వచ్చేసాం. ఇక్కడ అంత క్రౌడ్ ఏం లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్. రీసెంట్గా కొంతమంది ఫారిన్ విజిటర్స్ ఇక్కడే బీచ్లో ఆడుతూ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. వాళ్ళకేం కాలేదు, ఇక్కడ యారాడ వాళ్ళని కాపాడేశారనుకోండి. మీరు చూసినట్టయితే ఇక్కడ ఫుల్గా రాక్స్ ఉన్నాయి అండ్ వేవ్స్ చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో. ఈ బీచ్ అయితే స్విమ్మింగ్ అండ్ స్పోర్ట్స్కి పనికిరాదు హెవీ వేవ్స్ వల్ల. సో బీచ్ వైబ్ని ఎంజాయ్ చేయండి, బీచ్లోకి దిగకండి. చాలా బోర్డ్స్ కూడా పెట్టున్నారు ప్రతి 10 feet డిస్టెన్స్కి, డోంట్ స్విమ్ ఇన్ బీచ్ అని. నిజానికి ఈ బీచ్లో వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. సిటీకి దూరంగా ఉండడం వల్ల దగ్గరలో హాస్పిటల్స్ కూడా ఏం లేవు, జనసాంద్రత కూడా తక్కువే. లేట్ ఈవినింగ్స్ చేయకండి. మీరు ఇక్కడ చూడండి, ఒక పార్క్ ఉంది, చాలా బాగుంది. పిల్లల ప్లే గ్రౌండ్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. చీకటి అయిపోవడం వల్ల నేనైతే వెళ్ళట్లేదు. ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ కార్తీక్ మండల. జస్ట్ 1 minute బస్ మిస్ అయ్యాను. లాస్ట్ బస్ ఏమో అని చిన్న భయం వేసింది. బట్ అక్కడ అడిగి తెలుసుకున్నా ఇంకా 2 buses వస్తాయని. సో ఇక్కడ టెంట్స్ ఉన్నాయి, అలా కొద్దిసేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నా. బస్ మిస్ అయ్యాయని చిన్న టెన్షన్ కూడా లేదు, బీచ్ వైబ్ అలా ఉంది. అండ్ ఫైనల్గా బస్ అయితే వచ్చేసింది. ఇందాక బస్ మిస్ అయ్యి చాలా మంచి జరిగింది, లేదంటే లేట్ నైట్ సిటీ వ్యూని మిస్ అయ్యేవాడిని. ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.